దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ ప్రత్యేకమైనటువంటి దినంలో మరి మనం దేవుని ఆరాధనలకు వచ్చి ఉంటున్నాం. ఆరాధనకు పాత్రుడైనటువంటి గొప్ప దేవుడు మన యేసయ్య. ఆయనను ఆరాధించుటకు గాను మనం వచ్చి ఉంటున్నాం. మనము ఆయనను ఆరాధించినతో ఆయన మనతో అనగా నాతో మీతో మాట్లాడే దేవుడు అయింటున్నాడు. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో, ఈ ఆరాధన సమయంలో ఈ 68వ కీర్తన మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ఈ 68వ కీర్తన ద్వారా ఆరాధనకు సంబంధించినటువంటి విషయాలు కొన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదరిపోదురుగాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక. ఇక్కడ దావీదు ప్రధాన గాయకునికి రచించినటువంటి కీర్తనాన్ని చూస్తూ ఉంటున్నాం. దావీదు ఒక ఆలోచనలో దేవుడు గొప్పవాడు, ఆయన నిలబడునుగాక, ఆయన లేచునుగాక, ఆయన ప్రజల మధ్యలోనికి వచ్చునుగాక అని ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఆయన శత్రువులు చెదరిపోదురుగాక. ఎవరైతే ఆయన ముందుకు వచ్చినప్పుడు ఆయన శత్రువులు ఎవరైతే ఉంటున్నారో, ఆయన శత్రువులు అంటే ఎవరు? ఆయనను లెక్క చేయని వారు, దేవుడు అనేటటువంటి ఆ విషయాన్ని వారు గ్రహించని వారు ఏం చేయాలంటున్నాడు? వాళ్ళు వెనక్కి తగ్గిపోవాలా, ఆయన శత్రువులు చెదరిపోవాలా, అలాంటి వాళ్ళు దూరం కావాలా. ఎప్పుడు దేవుడు గొప్పవాడు, ఆయన లేచి మన మధ్యలోనికి వచ్చి నిలబడినప్పుడు. అదే అన్నాడు, ఆయనను ద్వేషించేవారు ఆయన సన్నిధి నుండి పారిపోవాలి. ఎవరైతే ఆయనను ద్వేషిస్తున్నారో ఆయన దగ్గరికి రానవసరం లేదు మీరు అంటున్నాడు. పొగ చెదరగొట్టబడినట్టు నీవు వారిని చెదరగొట్టము, అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి రక్షించుదురుగాక. ఎవరైతే భక్తిహీనులు అయి ఉంటున్నారో, దేవుని ఎరగని వారై ఉంటున్నారో వారి దగ్గరికి రావడము అవసరం లేదు అంటున్నాడు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, పందుల ఎదుట ముత్యములను వేయకుడి అని సెలవిస్తుంది. అంటే పంది లాంటి జీవితం కలిగినటువంటి వాళ్ళ దగ్గర ముత్యములు అనే ఈ గ్రంథమును లేదా ఈ దేవుని వాక్యములను వారు ముందు ఉంచినప్పుడు ఏమంటుంది? ఆ పందులు మిమ్మల్ని తొక్కి చీల్చివేయును అనే మాట ఉంటున్నది. అంటే ఏమైందంటే ముత్యాల యొక్క విలువ వాటికి తెలియదు. ఈ దేవుని వాక్యం తెలియనివన్నీ పందితోటి పోల్చింది దేవుని వాక్యం. దేవుని వాక్యం ఎవరికైతే తెలియదో, ఎవరైతే అర్థం చేసుకోరో వాళ్ళు పందులు లాంటి వారు. అలాంటి వాటికి వాక్యము వాళ్ళతో మాట్లాడడము, చెప్పడము అనవసరం, వద్దు అంటున్నాడు. అదే భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురుగాక. ఇక్కడ భక్తిహీనులు వారు నశించాలి అంటే వారు మనం శాపం పెట్టి వాళ్ళని చచ్చిపోమని చెప్పడం లేదు. వారు దేవుని వాక్యాన్ని ఎరగకుంటున్నారు కనుక వారు దూరంగానే ఉండని, దగ్గరికి రానవసరం లేదు. వారు ఆ భక్తిహీనులు దేవుని సన్నిధికి నశించుదురుగాక, నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక. అదే నీతిమంతులైతే సంతోషించాలి. దేవుని వాక్యం చదివినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు, గానం చేసినప్పుడు సంతోషించాలని వాక్యం సెలవిస్తుంది. దేవుని గూర్చి మీరు పాడండి, ఆయన నామం గూర్చి కొత్త కీర్తన చేయండి, కొత్త స్తోత్ర జ్ఞానం చేయండి. ఈసారి వాడిన పాట మళ్ళీ వాడకుండా కొత్త పాటలతోటి దేవుని స్తుతించండి అని దావీదు మాట్లాడుతూ ఉంటున్నాడు. వాహనం ఎక్కి అరణ్యములలో ప్రయాణం చేయు, దేవుని కొరకు ఒక రాజ్యమార్గం ఏర్పడి యెహోవా ఆయన నామం బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. అంటే దేవుని దగ్గరికి రావాలంటే మనం సంతోషంతో రావాలి, మనం ఉత్సాహంతో రావాలి, ఆయన నామాన్ని గొప్ప చేయాలి. తన పరిశుద్ధాలయం అంటూ దేవుడు తండ్రి లేని వారికి తండ్రి, పిల్లలు లేని వారికి ఆయన తండ్రిగా ఉంటున్నాడు, విధవరాండ్రకు న్యాయకర్త అయి ఉంటున్నాడు. దేవుడు ఏకాంగులను సంసారాలుగా చేస్తాడు, అంటే ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళను ఒక కుటుంబాలుగా చేస్తాడు. ఆ విధవరాండ్రకు న్యాయం తీర్చేటటువంటి దేవుడు ఆయననే. పరిశుద్ధాలయంలో దేవుడు ఉంటున్నాడు కనుక ఆయన యొద్ద విచారణ చేయుడి అంటాడు. మందిరానికి రావాలా, మందిరంలో దేవుని సన్నిధిలో ఆరాధన చేయాలా, ఆయనను స్తోత్రించాలా, ఆయన నామాన్ని గణపరిచి నీకు కావాల్సిందేదో నువ్వు ఆయన్ని అడగాల అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగున ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళని మరి సంసారులుగా చేస్తానంటాడు, అంటే భార్యాభర్తలుగా చేస్తానని చెప్తున్నాడు. ఆయన బంధింపబారిని విడిపిస్తానని చెప్తూ ఉంటున్నాడు. విశ్వాసఘాతకులు నిర్జన దేశమందు నివసించుదురు. విశ్వాసఘాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజల మధ్యలో ఉండరు, అరణ్యంలోనూ ఎడారుల్లోనూ అక్కడక్కడ ఉంటారు. ఇప్పుడు రాడికల్స్ ఉన్నారు, రాడికల్స్ దేవుని నమ్మరు, నాస్తికులు వాళ్ళు కనుక వాళ్ళు ప్రజల మధ్యలో ఉంటలేరు, అరణ్యంలో ఉంటున్నారు, ఎడారుల్లో గుట్టల్లో కొండల్లో ఉంటున్నారు. వాళ్ళు ఎందుకు ఉంటున్నారు? దేవుని వాక్యం సెలవిస్తుంది వాళ్ళు అట్లాగే ఉంటారని. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు
నివసించరు. దేవా, నీవు ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యంలో నీవు ప్రయాణం చేసినప్పుడు భూమి వెనుకను దేవుని సన్నిధి అంతరిక్షము దిగజారను. ఆయన కనుక ఈ భూలోకానికి వస్తే భూమి మీద వాతావరణం చేంజ్ అయిపోతుంది. ఆయన వాక్కు అలాంటిది, ఆయన సన్నిధి అలాంటిది కనుక అది జ్ఞాపకం చేస్తున్నాడు. ఇజ్రాయెల్ దేవుడకు దేవుని సన్నిధి ఆవలి సీనాయి కంపించెను. దేవా, నీ స్వాస్థ్యం మీద నీవు వర్షము కురిపించినవి. అంటే ఎవరైతే దేవుని బిడ్డలు ఉంటున్నారో లేదా ఆయన సృష్టించిన జనమైతే ఉంటున్నారో ఆ జనం మీద అందరి మీద ఆయన వర్షం కురిపిస్తూ ఉంటున్నాడు. ఆయన వాతావరణాన్ని మారుస్తూ ఉంటున్నాడు. ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా వాతావరణాన్ని ఆయన తీర్చిదిద్దుతూ ఉంటున్నాడు. నీ సమూహం దానిలో నివసించును. దేవాని అనుగ్రహం చేత దీనులకు సదుపాయము కలగజేసేదివి. ఆయనను ఎవరైతే దరిచేరుతారో, ఆయనను ఎవరైతే శరణు వేడుకుంటారో వాళ్ళకి ఆయన ఏం చేస్తానంటున్నాడు? సదుపాయము కలగజేస్తానంటున్నాడు. అంటే వారికి కావలసిన విధంగా ఏర్పాటు చేస్తాడు అనేటటువంటి వాక్యాన్ని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప మేలు చేసేటటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. మనం ధన్యులం. కనుక మనము ఆయనను ఆరాధించగలవారమై ఉండాలి. అలాగే ఈ సమయంలో దేవుణ్ణి ఆరాధించడానికి మనం సిద్ధమవుతుంది గాక. ఆమేన్.